అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ పై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ పై మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే చిన్నారుల 7 ఏళ్లు దాటిన వారి యొక్క ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ వివరాలు వెంటనే అప్డేట్ చేయించండి. మీ దగ్గరలో ఉన్న ఆధార్ లేదా మీ సేవా సెంటర్ కి వెళ్లి బాలుల యొక్క ఆధార్ కార్డ్ అనేది వెంటనే అప్డేట్ చేయించండి. అలా అప్డేట్ చేయించకపోతే వారి యొక్క స్కాలర్షిప్, తల్లికి వందనం ఇలా ఏదైనా స్కీమ్లు ప్రభుత్వ పథకాలు రావాలి అంటే బాలుల యొక్క ఆధార్ కంపల్సరీ అప్డేట్ గా ఉండాలి. ఈ విధంగా అప్డేట్ గా ఉంటే మీరు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఒకవేళ బాలుల యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించకపోతే వారి యొక్క ఆధార్ కార్డ్ డియాక్టివ్ అయి పని చేయకపోవడం కూడా ఒక కారణంగా అవుతుంది. చిన్నారుల ఆధార్ కార్డ్ 7 ఏళ్లు వచ్చిన వారి బయోమెట్రిక్ వివరాలు వెంటనే తక్షణమే అప్డేట్ చేయించండి. మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్ కి వెళ్లి తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఈ విధంగా బయోమెట్రిక్ వెంటనే మనం అప్డేట్ చేయిస్తే అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు వంటి ఏదైనా మనం ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ గా ఉంటే మనం అర్హులుగా పొందవచ్చు. అలాగే 7 ఏళ్లు దాటినా కూడా వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయించకపోతే వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ డియాక్టివ్ అయి వారి యొక్క ఆధార్ కార్డ్ వర్క్ చేయకపోవడం జరుగుతుంది. అంటే ఏ సర్వీస్ అయినా మనం ఆధార్ నుంచి లబ్ధి పొందే అవకాశం లేదనమాట. అప్డేట్ ఖచ్చితంగా చేయించాలి. ఆ విధంగా అప్డేట్ చేయించకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ డియాక్టివ్ అయి వారి యొక్క సేవలు అనేది నిలిపివేయడం జరుగుతుంది. అలాగే 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో ఉన్న చిన్నారులకు ఆధార్ అప్డేట్ చేయించడానికి ఎటువంటి ఫీజు చెల్లాల్సిన అవసరం లేదన్నమాట. 7 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు ఎవరైనా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాలంటే ఫీజు అనేది 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో చేయించుకుంటే ఎటువంటి ఫీజు చెల్లాల్సిన అవసరం లేదు. 7 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు అప్డేట్ చేయించుకోవాలంటే వారు ఖచ్చితంగా 100 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆధార్ కార్డ్ ఎక్కడ అప్డేట్ చేయించుకోవాలంటే మీ యొక్క సచివాలయంలో లేదా ఆధార్ సెంటర్లో, మీ సేవ సెంటర్లో ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే వెళ్ళి మీ యొక్క ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ వివరాలు తక్షణమే అప్డేట్ చేయించాలని ఈ చిన్నారుల ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ సంబంధించి ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.